ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ గుణమే ప్రధానం. మాధవ, రాఘవ అని ఇద్దరు విద్యార్థులు ఉండేవారు. దేవాపురంలో ఉండే విశ్వానంద అనే గురువు దగ్గర వాళ్ళిద్దరూ విద్య నేర్చుకునేవారు. మాధవ ఆ ఊరి జమీందారు కుమారుడు, రాఘవ ఓ వ్యాపారి కుమారుడు. ఇద్దరూ చాలా చురుకైన విద్యార్థులే. కాని మాధవ జమీందారు కొడుకుననే గర్వం చూపించేవాడు. అందరూ తన మాటే వినాలని, తన చుట్టే ఉండాలని అనుకునేవాడు. అలాగే మాధవుడి దర్జా చూసి మొదట్లో స్నేహితులంతా అతని చుట్టే ఉండేవారు. కాని తన తీరు వల్ల నెమ్మదిగా స్నేహం మానేశారు మిగతా పిల్లలు. రాఘవ ధనికుడి కుమారుడైనా అందరితో సరదాగా ఉండేవాడు, చక్కగా మాట్లాడేవాడు. ఇదంతా గమనించిన మాధవ తనతో ఎవరూ మాట్లాడటం లేదని బాధపడిపోసాగాడు. దాంతో ఒకరోజు విశ్వానంద మాధవను తీసుకుని పువ్వుల తోటకు వెళ్లాడు. అక్కడకు వెళ్లగానే, గురువుగారూ, పువ్వులు చాలా అందంగా ఉన్నాయి కదా అన్నాడు. అవన్నీ చూడటానికి ఎంత బాగున్నా అన్నింటినీ మన అవసరాలకు వాడుకోలేం. సువాసన వెదజల్లే వాటిని మాత్రమే ఉపయోగించడానికి ఆసక్తి చూపుతాం. అలాగే మన దగ్గర అధికారం ఉందనో లేక డబ్బులు ఉన్నాయనో ఎదుటివాళ్లు మనల్ని ఇష్టపడరు. మన ప్రవర్తన, గుణాన్ని చూసి క్రమే మనతో కలిసుంటారు. అర్థమైందా మాధవ అన్నారు గురువు. అప్పుడు తన పొరపాటు తెలుసుకున్న మాధవ అందరితో స్నేహంగా మెలగసాగాడు. తనలో వచ్చిన మార్పునకు స్నేహితులంతా సంతోషించారు.